అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటికీ రైతు భరోసాపై చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మనకి ఇప్పటివరకు అయితే కేవలం ఈ 4 ఎకరాల వరకే వేసినట్లయితే తెలుస్తుంది అనమాట. రైతు సోదరులు అందరూ కూడా అడుగుతున్నారు, డబ్బులకు సంబంధించి పడతాయా లేదా, ఈ యొక్క క్లారిటీ అనేది కూడా ఇవ్వండి అన్న. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఈ యొక్క ఎన్నికలు అనేవి కూడా నిలిపివేసినట్లయితే తెలుస్తుంది అనమాట. హైకోర్టు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పటికే బీసీలో చూసుకున్నట్టయితే రిజర్వేషన్ కారణంగా ఈ యొక్క ఎన్నికలు అనేవి కూడా నిలిపివేసినట్లయితే తెలుస్తుంది అనమాట. ఈ యొక్క నేపథ్యంలో రైతు భరోసాని ఉన్నాయి కదా, ఈ యొక్క పెండింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అనేది స్పందిస్తుందా లేదా అనేది కూడా మీకు ఒక స్పష్టతనైతే ఇస్తానన్నమాట. ఇప్పటికే మనం చాలాసార్లు కూడా నిజాలు అనేవి కూడా తెలియజేయడం అయితే జరిగింది. రైతు భరోసా ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో మరలా ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారు, ఈ యొక్క యాసంగి పడని వారు కానివ్వచ్చు, వానాకాలం సీజన్ సంబంధించి పడని వారికి కానివ్వచ్చు, ఈ యొక్క వీళ్ళందరూ కూడా చూసుకున్నట్టయితే అందరూ కూడా అడుగుతున్నారు. డబ్బులకు సంబంధించి ఈ యొక్క సగం మాత్రమే నిధులు విడుదల చేసిర్రు, ఈ సగం మాత్రమే డబ్బులు అనేవి అయితే పడ్డాయన్నమాట. చాలా నెలలే కూడా మనకు చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా రోజులైతే ముగియడిందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే 5-6 నెలలు అయితే అవుతుందన్నమాట. సో ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి అసలు అక్కడ చూసుకున్నట్టయితే రైతులకు గుర్తుకున్నట్టు ప్రభుత్వానికి యాదికి లేదన్నమాట. అక్కడ చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖల మంత్రి గారికి కానివ్వచ్చు, వారికి కూడా చూసుకున్నట్టయితే యాదికి లేదన్నమాట. ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఎల్లప్పుడు కూడా ఇప్పటి వరకు అయితే ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి ఎలాంటి క్లారిటీ అయితే లేదన్నమాట. ఈ 4,000 కోట్లు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. యాసంగి సీజన్ సంబంధించి, వానాకాలం సీజన్ సంబంధించి చూసుకున్నట్టయితే మేము అందరికీ వేసాము, లెక్కలు కూడా బయట పెట్టారన్నమాట. 10 ఎకరాల పై ఉన్న వారికి అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే వేసామనేది చూసుకున్నట్టయితే మనకు అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వచ్చు, చాలా వరకు అయితే డప్పు కొట్టుకుంటే చెప్పారు అన్నమాట. సో డబ్బులకు సంబంధించి కూడా ఇప్పట్లో మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విశేషంపై వెళ్ళినట్లయితే మరలా ఇప్పుడు మనకి యొక్క చూసుకున్నట్టయితే పొలంలో వచ్చేసి కూడా కోతకైతే వచ్చినాయి కదా, మరలా కొత్త పంట ఎత్తారు చూసారా, మళ్ళీ యాసంగి పంట ఎత్తారు చూసారా, మరలా అప్పుడే వచ్చేసి కూడా ఫండ్స్ అనేవి కూడా మళ్ళీ రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. న్యూ రిలీజ్ ఫండ్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే రైతు సోదరులకు ఎకరానికి అప్పుడు ఎంత ఇస్తారో చూడాలి. మరి ఈ యొక్క పెండింగ్ ఫండ్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే గోవింద్ అన్నమాట. ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా మాట్లాడేవారు లేరు. మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క మళ్ళీ రిలీజ్ ఫండ్స్కి సంబంధించి ఎవరు కూడా అడగకండి. డబ్బులకు సంబంధించి కూడా మనకి ఇక్కడ కూడా ఎవరు కూడా ఒక ఇంచంటి ఇన్ఫర్మేషన్ మాట్లాడడం లేదన్నమాట. రైతు భరోసా ఫండ్స్కి సంబంధించి కూడా మరలా చూసుకున్నట్టయితే కొత్తగా ఫండ్స్ అనేవి రిలీజ్ చేసిన వెంటనే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దనుకుంటే మన ఛానల్ కొత్తగా వస్తున్నారు, ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.